అమెరికా తెలుగు కమ్యూనిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికాలోని తెలుగు సంఘాలతో కొందరు తెలుగు టెక్కీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఆపిల్ గ్రాంట్ ప్రోగ్రామ్ కు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించొచ్చనే భయాందోళన నెలకొన్నాయి. ఆపిల్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు ఉద్యోగుల సొంత ఖాతాలకు మళ్లించినట్టు ఆపిల్ సంస్థ నిర్ధారించింది. దీంతో నిధుల కుంభకోణంపై FBI, అమెరికా కోర్టులు రంగంలోకి దిగాయి. తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని FBIకు కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా తెలుగు కమ్యూనిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాకు అటు కాలిఫోర్నియా కోర్టు నోటీసులు జారీ చేసింది. అటు ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు తానా మీద వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అనేక మంది వివిధ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళు విరాళాల కింద ఇచ్చి అక్కడ ట్యాక్స్ వెవర్ పొంది తిరిగి ఆ ఇచ్చిన విరాళాలను తిరిగి తమ సొంత ఖాతాలకే మళ్లించుకున్నట్లుగా ఈ రకంగా ఆర్థికపరమైన నేరాలకు పాల్పడినట్లుగా అక్కడ సంస్థలు గుర్తించాయి. ఇప్పటికే యాపిల్ సంస్థ అది నిజంగానే తెలుగు కమ్యూనిటీకి మొత్తం కూడా షాకింగ్ అని చెప్పాలి. దాదాపుగా 187 మంది తెలుగు ఎంప్లాయీస్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించింది. వీళ్ళందరూ కూడా అటు CSR ఫండ్స్ కింద యాపిల్ సంస్థ నుంచి గ్రాంట్స్ను అటు తానాకు ఇప్పించి ఆ తానా నుంచి తిరిగి తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి యాపిల్ సంస్థ ఆడిట్ చేయించింది. ఆడిట్లో ఈ ఉద్యోగులు పాల్పడిన ఈ ఆర్థికపరమైన అవకతవకలకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించింది. ఆ సేకరించిన తర్వాతే 187 మంది ఉద్యోగులపైన వేటు వేసింది. ఈ కేవలం యాపిల్ సంస్థే కాకుండా ఇంకా అమెరికాలోనే చాలా పేరుగల 4-5 సంస్థలు కూడా ఇదే బాట పట్టబోతున్నాయి. అందులో పనిచేసే తెలుగు ఉద్యోగులపైన వేటు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దాంతో అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొని ఉంది. నిజంగానే ఇప్పటికే కాలిఫోర్నియా కోర్టు చాలా స్పష్టంగా తన నోటీసుల్లో పేర్కొంది. మొత్తం తానాకు సభ్యుల వివరాలతో పాటు దానికి సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీలు ప్రతి ఒక్కటి కూడా తమ ముందుంచాలి, అట్లనే FBI కూడా ఇవ్వాలంటూ చెప్పింది. ఇప్పటికే కొంత గడువు కోరినట్లుగా తెలుస్తుంది. తానాకు సంబంధించిన సభ్యులు అది చాలా విస్తృతమైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్థిక లావాదేవీని అడిగారు కాబట్టి అవన్నీ కూడా సేకరించి ఇవ్వాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి మాకు కొంత గడువు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. ఆ గడువు తీరిన వెంటనే ఖచ్చితంగా దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇవ్వనుంది. అయితే తానాకు ఖచ్చితంగా చిక్కులు తప్పవనే మాట వినపడుతుంది. గతంలో ఏదైతే నాటా ఆరోపణలు ఇదే రకమైన ఆరోపణలతో దాన్ని అక్కడ దర్యాప్తు సంస్థలు మూయించి వేశాయి. తిరిగి అదే రకమైన ఆరోపణలు అదే రకమైన ఆర్థికపరమైన అవకతవకలు కూడా పెద్ద ఎత్తున తానా పాల్పడింది. తానాలో ఉన్న సభ్యులు పాల్పడ్డారు. అనేక మంది ఉద్యోగులు అటు CSR ఫండ్స్ను తానాకు మళ్లించి తిరిగి వాటిని వెనక్కి తీసుకోవడం, ఈ రకమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. ఇవన్నీ కూడా అక్కడ చట్టాలకు వ్యతిరేకంగా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకు కొంత తలవంపులు తెచ్చే విధంగానే వాళ్ళందరూ కూడా చేశారనేది కొంతమంది NRIలు వాపోతున్నారు. తానా అనే సంస్థ చాలా దశాబ్దాలుగా అక్కడ తెలుగు ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి అక్కడ అమెరికాకి మధ్య వారధిగా ఉంటున్నారు. ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ న్యాచురల్ కెలామిటీస్ పెద్ద ఉపద్రవాలు వచ్చిన సమయంలో అక్కడి నుంచి ఉదారంగా వాళ్ళు రకరకాల విరాళాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఇటువంటి ఆర్థిక కుంభకోణాలలో తానా ఇరుక్కుపోయింది.
అటు విరాళాలు సేకరించినట్లే సేకరించి తిరిగి వాటిని ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పకుండా వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేయడంతో తానా ప్రతిష్ట మసకబారిపోయింది. ప్రస్తుతానికైతే కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అటు ఎఫ్బిఐతో పాటు కోర్టుకు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో కొంత గడువు అడిగారు. ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుందని చూడాలి. కానీ ఇప్పటికే యాపిల్ సంస్థ తన అంతర్గత ఆడిటింగ్ నిర్వహించిన తర్వాత 187 మంది ఉద్యోగులు ఈ రకమైన అవకతవకలకు పాల్పడ్డారు. అటు ఏదైతే యాపిల్ గ్రాంట్స్ ఇస్తుందో వాటిల్ని దుర్వినియోగం చేశారు. వాటిని సిఎస్ఆర్ ఫండ్స్ కింద తానాకు మళ్లించడం, తానాకు వెళ్ళిన తర్వాత తానా నుంచి తిరిగి తమ సొంత ఖాతాలకు వేయించుకోవడం, ఇటువంటి అవకతవకలకు పాల్పడినట్లుగా చాలా స్పష్టంగా ఆధారాలను యాపిల్ ఆడిట్లో బయటపడ్డాయి. వాటిని అన్నింటినీ గమనించి పరిశీలించిన తర్వాత 187 మంది ఉద్యోగుల్ని యాపిల్ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడ దర్యాప్తు సంస్థలు ఒక్కసారిగా అటు తానా ఆర్థికపరమైన లావాదేవీల మీద దృష్టి పెట్టాయి. వెంటనే నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద కేవలం యాపిల్ సంస్థే కాకుండా అక్కడ పనిచేస్తున్న కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఇదే రకంగా గ్రాంట్స్ ఇస్తూ ఉంటే అనేక స్వచ్ఛంద సంస్థలకు అందులో పనిచేసే తెలుగు వాళ్ళు కూడా కొన్ని కంపెనీలకు కొన్ని గ్రాంట్స్ ఇప్పించారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద. అవి కూడా ఇదే రకంగా దుర్వినియోగం అయి ఉంటాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాలి. మొదటగా ఒకటే తెలుగు అసోసియేషన్ ఉండేది, కానీ ఇప్పుడు అమెరికాలో దాదాపుగా డజన్ పైగా తెలుగు సంస్థలు రకరకాలుగా పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చాయి. వాటిల్లో చాలా వరకు రకరకాల ఆరోపణలు వస్తూ అవి నిజంగానే భారతదేశానికి తలవంపులు తెచ్చే విధంగా ఉంటున్నాయి. మొత్తం మీద చూడాలి, తానా సభ్యులు తాము ఏమీ తప్పు చేయలేదని తమ నిజాయితీని నిరూపించుకుంటారా, లేకుంటే ఇప్పటికే యాపిల్ ఆడిట్లో వీళ్ళు చేసిన పనులన్నీ కూడా బయటపడిపోయాయి. వాళ్ళు స్పష్టమైన ఆధారాలను కూడా సేకరించిన తర్వాతనే ఉద్యోగుల్ని తొలగించారు. తిరిగి ఇతర కంపెనీలు కూడా ఇదే రకమైన ఆడిటింగ్ నిర్వహిస్తే మరింకెంతమంది ఉద్యోగాలు కోల్పోతారనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా గత చరిత్ర చాలా ఘనంగా ఉన్న తానా అయితే ప్రస్తుతం ప్రతిష్ట మసకబారిపోయిన పరిస్థితి కనపడుతుంది. తానా కూడా ఇంకో తెలుగు సంస్థకు పట్టిన గతే పడుతుంది. ఇది కూడా ఇంకా చరిత్రలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు చేసిన ఆర్థికపరమైన కుంభకోణం గనక రుజువైనట్లయితే దీన్ని కూడా అక్కడ దర్యాప్తు సంస్థలు ముగించి వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ.